హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇది కిడ్స్ పిల్లలది వార్డ్రోబ్ అనమాట. చూడండి అంతా ఎట్లా మెస్సీగా ఉందో కదా. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా సర్దుతూనే ఉంటాను, కానీ కొంచెం వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అట్లానే మెస్సీగా కనిపిస్తుంది. సో కొంచెం క్లీన్ చేసుకుందాంలే, కొంచెం సర్దుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అట్లా అయింది. మా హస్బెండ్కి అయితే ఏదో కాల్స్ జరుగుతున్నాయి మార్నింగ్ 9 o'clock ఆ టైం నుంచే. సో తను ఇంట్లోనే ఉన్నారు. అందుకని చెప్పేసి సో ఇంకా సాంగ్స్ కూడా నార్మల్గా నేను ఒక్కదాన్నే ఉండి పని చేసుకుంటుంటే సాంగ్స్ అయితే స్పీకర్ ఆన్ చేసే వింటూ ఉంటాను. బట్ ఈరోజు మాత్రం కొంచెం బ్లూటూత్ ఆన్ చేసుకొని వింటున్నాను. తనకు ఆల్రెడీ మీటింగ్ జరుగుతుంది కదా అనేసి. టైము 11 o'clock అట్లా అవుతుందండి. సో ఈ టైంలో అయితే గ్రీన్ టీ తాగుతాను. మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి తాగుతాను, అండ్ 11 o'clockకి అండ్ ఈవినింగ్ 4 o'clockకి అట్లా అయితే తాగుతాను. కొంచెం ప్లెయిన్ వాటరే, అంత ఎక్కువ తాగలేను నేను. సో కొంచెం ఇట్లా ఫ్లేవర్డ్ వాటర్ లాగా. పైన ఉన్న ఈ ర్యాక్లో ఆ వెనకున్నాయి కదా, అవన్నీ మ్యాక్సిమం చాలా తక్కువ వేసుకుంటాము. సో నేను అదే ఆలోచిస్తున్నాను మళ్ళీ దీన్ని ఎలా సర్దాలి ఏంటి అనేసి. సో మ్యాక్సిమం ఎంతో కొంత అయినా చేంజ్ చేస్తుంటాను. సేమ్ ఎక్కడివి అక్కడే అయితే ఏం పెట్టను. సర్దడం స్టార్ట్ చేశానంటే కొంచెం ముందుది వెనకది ముందుకి అట్లా సర్దుతుంటాను. అవన్నీ కొంచెం ప్రజెంట్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అని చెప్పేసి వెనక పెట్టిన డ్రెస్సెస్. సో వాటిల్లో ఇప్పుడు ఏమన్నా యూజ్ అవుతాయా కావాలా అని చెప్పేసి సో ఒకసారి చూస్తున్నాను. సమ్మర్ వచ్చింది కదా, సో ఇట్లాంటివి షార్ట్స్ ఇట్లా నిక్కర్స్ అయితే ఇప్పుడు వేసుకుంటాడు సాయి. ఇప్పటి వరకు అయితే నార్మల్గా వేసుకోడు. బట్ ఈవెన్ నైట్ అయినా సరే కంపల్సరీ నైట్ ప్యాంట్ ఉండాలి. బట్ ఇప్పుడు కొంచెం ఏమో కొంచెం ఫిబ్రవరి మంత్లోనే కొంచెం మాకైతే ఇట్లా కొంచెం చెమటగా అట్లానే అనిపిస్తుంది. సో నైట్ అయితే ఇట్లా షార్ట్స్ వేసుకుంటానులే అని చెప్పేసి అవన్నీ అయితే కింద పెట్టేసుకుంటున్నాను. సో ఏమేం కావాలి అని చెప్పేసి ఒకసారి చూసుకుంటున్నాను. అవసరం లేదు ఇంక అసలు వాడికి సరిపోవు అనుకుంటే అవి తీసి పక్కన పెట్టేసుకుంటే ఎవరికన్నా కావాలంటే ఇవ్వచ్చు కదా అనేసి. సో ఆల్మోస్ట్ పై ర్యాక్ మొత్తం సర్దేసుకున్నానండి. సో ఏవి ఎలా సర్దుకున్నాను అన్నదైతే చూపిస్తాను. పైన లోపల వెనక్కు ఉన్నవన్నీ కూడా మేము చాలా తక్కువ యూజ్ చేసే డ్రెస్సెస్. సో బయటికి కనిపించే డ్రెస్సెస్ మాత్రమే అప్పుడప్పుడు యూజ్ చేస్తాము. సో సెకండ్ ర్యాక్ వచ్చేసి సమన్విది, థర్డ్ ర్యాక్ వచ్చేసి సాయిది. ఇవి కింద కనిపించేవి అవి కింద ఒక డ్రాస్ పక్కన ఉన్నాయి కదా, అవి వచ్చేసి మావి. సో ఎవరికి వాళ్ళే సపరేట్గానే ఉంటుంది. ఇది మొత్తం కూడా కిడ్స్ది అనమాట. సో అవన్నీ కూడా ఒకసారి కిందవి పైకి పైనవి కిందకి అట్లా అనుకుంటున్నాను. మ్యాక్సిమం కింద ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ యూజ్ చేయం కదా, సో పైనవి ఎక్కువ వేసుకుంటూ ఉంటాను కదా. సో అందుకే కింద ఒకసారి చెక్ చేస్తున్నాను తనకి ఇంకా టైట్ అవుతాయా ఏమన్నా, లేకపోతే ఇంకా ఎక్కడైనా చిరిగినవి యూజ్ చేయరు కదా. సో బయటకు వెళ్తుంటారు పిల్లలు. సో అందుకని చెప్పి కొంచెం చిరిగిన తీసి పక్కన పడేస్తుంటుంది. సో అట్లా కరెక్ట్ బాగానే ఉన్నాయా లేవా, సైజులు ఎట్లున్నాయి ఏంటని అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్స్ అవన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను. మ్యాక్సిమం పిల్లలే హ్యాండిల్ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ ర్యాక్స్. ఏ డ్రెస్ కావాలి ఏది వేసుకోవాలి అన్నది వాళ్ళే చూసి వేసుకుంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎలా అయినా కొంచెం మెస్సీగానే అవుతుంది. సో మ్యాక్సిమం వీలున్నంత వరకు అయితే నీట్గానే సర్దుతాను. నాకు కొంచెం నీట్గా కనిపించకపోతే ఒక 1 day 2 days ఏమైనా ఓపిక లేక వదిలేసిన, థర్డ్ డే మాత్రం అస్సలు కొంచెం కూడా నచ్చదు. ఫస్ట్ బాగానే ఫినిష్ చేసుకోవాలన్నట్లు ఉంటుంది. సో ఇక్కడ నాకు కొంచెం హైటు కొంచెం మంచిగా స్టూల్ వేసుకుంటే కొంచెం కన్వీనియంట్గా ఉంది అంటే నీట్గా పెట్టుకోవచ్చు కదా ఫోల్డింగ్స్ అన్నట్లు కొంచెం ఒక స్టూల్ వేసుకొని అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.
పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఆల్మోస్ట్ పైన ర్యాక్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. లాస్ట్ది ఇదైతే ఎక్కువ ముట్టుకోను, ఎందుకంటే పైన బట్టలు కాబట్టి ఎక్కువ సర్దుతాం, కానీ కిందదైతే అస్సలు ఎక్కువ సర్దనండి. సో అందుకే డస్ట్ ఉంటుంది, ప్లస్ ఆ బూజు అలాంటిది ఏదైతే ఉందో అది ఎక్కువ కిందే ఫామ్ అవుతుంది మాకు. సో అందుకని చెప్పేసి సో అదంతా కూడా తీస్తున్నాను. అది కూడా అంతా మెస్సీగా అయిపోయింది. సో ఆ బ్లూ కలర్ది చూపించాను ఫస్ట్ రోలు, అలా అది వచ్చేసి మేము ఫస్ట్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు బాల్కనీస్ ఉంటాయి కదా, సో బాల్కనీస్లో అది వేసేసుకొని దాని మీద చెట్లు పెట్టుకున్నాం అనమాట. డైరెక్ట్గా చెట్లు పెట్టేస్తే, ప్లాంట్స్ పెట్టేస్తే అవంతా మరకల్లాగా ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి సో బాల్కనీ కింద ఫ్లోర్కి వేసుకున్నాము. అదే రోల్ ఇంకా మిగిలిందనమాట. ఈ పింక్ బాక్స్ వచ్చేసి ఇవన్నీ కూడా స్టేషనరీ ఐటమ్సే. సో పెన్నులు, పెన్సిళ్ళు, ఇప్పుడు చాలామంది బర్త్డేస్కి కానివ్వండి, మన బర్త్డేస్కి గిఫ్ట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్లు చాలామంది స్టేషనరీసే ఇస్తుంటారు. కాబట్టి అవన్నీ కూడా ఎక్కువ వీళ్ళు కొన్నవి ఇవన్నీ బయట చాలా ఉంటాయి. అవి కాకుండా ఇట్లా కొత్తవి చూడండి ఎన్ని పెన్నులు, పెన్సిల్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా స్టేషనరీ ఐటమ్స్, లేకపోతే ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినవి ఇవన్నీ కూడా ఈ పింక్ బాక్స్లో ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే ఒక ఏమైనా 2-3 సెట్స్ లాగా వచ్చిందంటే ఒక సెట్టే ఓపెన్ చేపిస్తాను, మిగతావైతే లోపలే పడేస్తాను. బయట బోల్డ్ అంత స్టఫ్ అయిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు కొనుక్కున్నవే సరిపోవట్లేదు, కిడ్స్ రూమ్లో కూడా అంత స్టఫ్ అయిపోతుంది. అందుకే సో ఇవన్నీ కూడా కొంచెం యూజ్ చేయకుండా ఆల్రెడీ ఉన్నాయి డబల్ సెకండ్ సెట్, థర్డ్ సెట్లు అట్లా ఉన్నాయి అనుకుంటే లోపల వేసేస్తాను. సో ఈ బాక్సులు ఇవి కూడా మ్యాక్సిమం రిటర్న్ గిఫ్ట్స్కి ఇవే ఇస్తుంటారు కదా పిల్లలకి. సో అవన్నీ కూడా లోపల వేసేసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి పింక్ బాక్స్ నేను ఐకియాలో తీసుకున్నాను. కింద వీల్స్ కూడా ఉంటాయి, స్టోరేజ్ పర్పస్ కోసమే. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఐకియా అంతా కూడా ఐకియా ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి కదా క్వాలిటీ. సో ఇవన్నీ కూడా మంచిగా నీట్గా ఒకసారి అరేంజ్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం పిల్లలు తీస్తూనే ఉంటారు. ఏదైనా కలర్ పెన్సిల్స్ కావాలి అంటే బయట ఏమున్నాయి అని చెక్ చేసుకోరు, వెంటనే వస్తారు ఈ బాక్స్ ఓపెన్ చేసి ఏదన్నా ఉన్నాయా కొత్తవి అని చెప్పేసి తీస్తుంటారు. తీసి మళ్ళీ నీట్గా అయితే పెట్టుకోరు, మనం పెట్టినంత నీట్గా అయితే పెట్టుకోరు కాబట్టి సో అవంతా కూడా మళ్ళీ నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఈ బాక్స్లో. సో దీని తర్వాత వచ్చేసి దీని పక్కన ఇంకొక బాక్స్ ఉంది కదా బ్రౌన్ కలర్ది. సో ఈ పేపర్స్ ఇవన్నీ అయితే మేమైతే పేపర్ ఏం వేయించుకోమండి, బట్ సమన్వికి స్కూల్లో డైలీ పేపర్ ఇస్తారు, ఇంగ్లీష్ పేపరు. ఎక్స్ట్రా పేపర్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు పిల్లలకి. ఇచ్చి ఆ పేపర్ కొంచెంసేపు డిస్కస్ చేస్తారు. ఆ పేపర్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నాకే ఇస్తుంది. సో అవన్నీ దేనికైనా ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఆ పేపర్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసుకుంటున్నా. ఇది ఎప్పుడో సమన్వికి లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చాను కదా, దానిలో ఇచ్చిన బాటిల్ అనమాట. ఆమెకు ఆ కలర్ నచ్చలేదు, ఆ ఫ్లోరల్ డిజైన్ అది, అందుకే యూజ్ చేయకుండా పక్కన పెట్టింది. అండ్ ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే అవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఏమున్నాయి అని చెప్పేసి. దీనిలో వచ్చి బ్రౌన్ బాక్స్లో ఇవన్నీ ఫొటోస్ అండ్ బర్త్డేకి డెకరేషన్ కోసం తెస్తాం కదా, సో డెకరేషన్ అయిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇవన్నీ ఫొటోస్. మ్యాక్సిమం నాకు కూడా ఫొటోస్ అంటే ఇష్టం. కొన్ని ఆల్బమ్ లాగా చేసి పెట్టుకుంటాను, బట్ కొన్ని అయితే ఇట్లా మొబైల్లో ఉన్న ప్రింట్ తీయించుకుంటాను. ఇవైతే ఆల్బమ్ లాగా ఏం సెట్ చేసుకోలేదు. సో ఏవో పర్పస్కి కొన్ని అయితే కట్ చేసుకొని యూజ్ చేసుకున్నాను. ఇది మా చిన్నప్పుడు పిక్ అండి. అప్పుడు ఇంకా ఇంట్లో కెమెరాస్ ఏమి ఉండవు కదా, ఎవరో ఫోటో స్టూడియో అతనితో తీయించారు మా చిన్నప్పుడు పిక్. ఈ బ్లూ కలర్ డ్రెస్లో కనిపిస్తున్నాను కదా, అది నేను, నా పక్కన మా అక్క, దాని తర్వాత మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి, అటు పక్కన ఉన్న ఇద్దరు మా కజిన్స్ అనమాట. ఆ అమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు. అందరికీ అప్పుడు పారగాన్ రబ్బర్ స్లిప్పర్స్ ఉంటాయి కదా, ఆ స్లిప్పర్స్ అవన్నీ భలే అనిపించింది ఆ పిక్ చూడంలోనే. చిన్నప్పుడు ఎప్పుడో తీయించినట్లున్నారు. సో అవి ఇంకా మ్యాక్సిమం ఎవరో ఒకరు జాగ్రత్త చేస్తూనే ఉంటారు, అమ్మ కానివ్వండి పిన్ని వాళ్ళు ఎవరో ఒకళ్ళు.
ఇది వచ్చేసి నా 7th క్లాస్ పిక్ అనమాట. 7th క్లాస్‌లో ఇది కూడా ఏదో ఫోటో స్టూడియోకి వెళ్ళి మరీ తీసుకున్నాము. అప్పట్లో ఈ గాగ్రా చోలీలు ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ అనమాట. సో అవే చూపిస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా సర్దుకున్నా. ఈ లాస్ట్‌న వచ్చేసి ఇది పై ర్యాకు. ఈ లాస్ట్‌న వీకెండ్స్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళినా లేకపోతే వీకెండ్లో అట్లా వేసుకునే డ్రెస్సెస్ అనమాట తను సమన్వివి. దాని తర్వాత సాయివి ఇవన్నీ జీన్స్లు సాయి వేసుకునేవి. అండ్ ఇవి సాయి కోట్లు అనమాట. వాటికి చిన్న చిన్న వాటికైనా ఇప్పుడు టీ షర్ట్కి అటాచ్డ్ కోట్ వస్తుంది కదా, అవి అయితే వాడికి బాగా ఇష్టం అవన్నమాట. ఇవి సెకండ్ ర్యాక్. టీ షర్ట్లు సమన్వి, నైట్ డ్రెస్లు అండ్ ఇది స్కూల్ యూనిఫామ్స్. దాని బ్యాక్ సైడ్ లెగ్గిన్స్. ఇవి వచ్చేసి జీన్స్ల మీద వేసుకునే టీ షర్ట్స్. ఇవన్నీ సాయివి అంతే సేమ్ టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, క్రికెట్ డ్రెస్సెస్ అండ్ యూనిఫామ్స్ ఇవన్నీ సాయివి. కింద ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు మా హస్బెండ్కి కొంచెం మేము వెయిట్ పెరగటం వల్ల కొంచెం కంఫర్ట్గా లేని డ్రెస్సెస్. ఫిట్టింగ్ సరిపోతాయి నాకు, బట్ టైట్గా కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండవు కంఫర్ట్గా. సో వెయిట్ తగ్గిన తర్వాత యూజ్ చేయాల్సిన డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇవి కిందంతా నీట్గా సర్దేసుకొని పెట్టుకున్నాను. సో కిందవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ ర్యాక్ కూడా కొంచెం నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసుకొని అట్లా అరేంజ్ చేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే అలా సర్దేసుకున్నాను. దాని తర్వాత మా హస్బెండ్కి మార్నింగ్ 9 నుంచి మీటింగ్స్ అయ్యేవో, రెడీ అయిపోయాడు. బట్ ఆఫీస్కి వెళ్ళడానికి టైం లేక ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంక తనకు ఒక పక్కన ఏదో వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఏదో బగ్స్ వచ్చాయని చెప్పేసి అది ఫిక్స్ చేసుకుంటూ, సో ఏదో మాట్లాడుకుంటూ అయితే లంచ్ చేసేస్తున్నాము. టైం వచ్చేసి అరౌండ్ 1:45 అట్లా అవుతుంది. కొంచెం లేట్ అయింది. అది అంతా వర్క్ ఫినిష్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకొని తినేసరికి అయితే ఆ టైం అవుతుంది. సో ఒకవైపు తను అన్నం తింటూ ఇంకొక వైపు అయితే వర్క్ చేసుకుంటున్నారు. సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే అలా ఉంటుంది కదా మ్యాక్సిమం. దాని తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇంకా నాకు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కూడా. వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వెజ్ శాండ్విచ్ చేస్తున్నాను. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, ఇంకా టమాటో అండ్ టమాటో వచ్చేసి నా దగ్గర ఒక్కటే ఉంది. సో ఆ ఒక్కటే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. అండ్ కీర దోసకాయ ఇవన్నీ కూడా బాగా సన్నగా చాప్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత దీనిలో మీ రుచికి సరిపడా సాల్టు, కొంచెం పెప్పర్ పౌడర్, కావాలి అంటే ఇవి ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ అండ్ హెర్బ్స్ ఉంటాయి కదా మనం పిజ్జాకి యూజ్ చేస్తాము, ఈ మిక్స్డ్ హెర్బ్స్ ఇవి నా దగ్గర ఉన్నాయి అని వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్. దాని బదులు మీరు హ్యాపీగా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం మైనీస్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా దీనికి. సో ఇది ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది వితౌట్ మైనీస్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని ఇది మంచిగా టెక్స్చర్ ఫామ్ అయ్యేలాగా చూసుకోండి. ఇవి ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఇవన్నీ కొంచెం ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా మైనీస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే కొంచెం మిక్సీ చేసుకున్నాను. నేనైతే కొంచెం గట్టిగా చేసుకున్నాను. మీరైతే ఇంకొంచెం లూజ్గా చేసుకోండి అండ్ ఇంకొంచెం మెత్తగా కూడా చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత నేను ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే, ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని నేను వచ్చేసి ఇక్కడ పుదీనా ఇది అప్లై చేస్తున్నాను. మీరు పుదీనా ఇది లేదు అనుకుంటే మీరు బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా ఇందాక చూపించా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని దాని తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా స్టఫ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంకో స్లైస్ తీసుకొని దానికి కూడా ఇలా పుదీనా ఇవంతా కూడా అప్లై చేసేసి ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇవంతా కూడా ఏమీ ఊడిపోకుండా. మీరు కావాలి అంటే ఇలా అయినా తినొచ్చు, లేదు అంటే దీన్ని టోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఇట్లా పెనం పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం.
దాని తర్వాత ఇట్లా బ్రెడ్ పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా అయితే టోస్ట్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. హ్యాపీగా ఇది చాలా వరకు హెల్దీయే, మనం హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. మంచిగా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి తింటేనే మంచిగా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. రిమైనింగ్ కూడా నేను ఇలానే చేసేసుకొని మీరు మిడిల్లోకి కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే కంప్లీట్గా అలా తినొచ్చు, లేదు అంటే కొంచెం శాండ్విచ్ అది కావాలి ఫీల్ అనుకుంటే ఇలా మిడిల్లో కట్ చేసుకొని చూడండి. మిడిల్లో స్టఫ్ నీట్గా ఉంది కదా. సో పిల్లలు వచ్చారు, అది మంచిగా తిన్న తర్వాత నేను మళ్ళీ క్లాసెస్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో ఫస్ట్ సాయిని డ్రాప్ చేసిన తర్వాత సమన్విని డ్రాప్ చేస్తాను. సో పిక్ చేసుకునేటప్పుడేమో ఫస్ట్ సమన్విని పిక్ చేసుకొని వచ్చి లాస్ట్కి సాయిని పిక్ చేసుకుంటాను. సో ఇంకా అదే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. తనకు ఆల్రెడీ ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళకి 4 to 5:30 అనమాట క్లాస్ ఇద్దరికి కూడా. సో ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ నేను వచ్చి ఇంటికి వచ్చి కొంచెంసేపు మేము కూడా స్నాక్స్ అవి తిన్న తర్వాత నేను మళ్ళీ పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. సో సమన్విని పిక్ చేసుకున్నాక యాక్చువల్గా సాయికి 5 o'clock అయిపోతుంది క్లాస్, కానీ మళ్ళీ మేము వచ్చే వరకు ఆడుకుంటాడు. సో హ్యాపీగా ఆడుకోవచ్చు అనమాట. సో 4 to 5 ఒక బ్యాచ్ ఉంటుంది, 5 to 6, 6 to 7 అట్లా 1 hour బ్యాచెస్ ఉంటారు. సో హ్యాపీగా అక్కడ ఆడుకోవచ్చు. సో వాడు ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంకా 5:30కి వచ్చేటప్పుడు ఇద్దరిని పిక్ చేసుకొని వస్తాను. చాలా రోజుల నుంచి అయితే పానీపూరి, చాట్ ఇవి బయట చాలా రోజులైంది తిని. 2 days నుంచి అడుగుతున్నారు పానీపూరి తింటామని చెప్పేసి. సో ఈరోజు సరే తినండి అంటే సో పానీపూరి కాదని చెప్పేసి సో చాట్ తీసుకుంటున్నారు ఇద్దరు. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బట్ ఎప్పుడన్నా తినాలి బయట అంటే మాత్రం తినమని చెప్తాను. ప్రతి దానికి మనం అబ్జెక్షన్స్ పెట్టలేం కదా. సో ఇంకా చాట్ తీసుకుంటున్నారు. దాని తర్వాత నాకే బాగా ఏదో చల్లగా తాగాలి అని అనిపించింది. నా గొంతు మొత్తం పోయింది, బట్ స్టిల్ ఇంకా చల్లగా తాగాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి జ్యూస్ తీసుకుంటున్నాము. నాకు బాదం మిల్క్ చాలా ఇష్టం. సో నేను మా ఇద్దరికేమో బాదం మిల్క్ తీసుకుంటున్నాను, వాళ్ళిద్దరేమో లెమన్ సోడా తీసుకున్నారు. ఇంటికి వచ్చి ఇంకా అది తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంక ఇక్కడ డ్రాయింగ్ చేస్తున్నారు. మండల ఆర్ట్ ఉంటుంది కదా, సో మండల ఆర్ట్కి కలరింగ్స్ అవి చేసుకుంటున్నారు. మ్యాక్సిమం ఇట్లాంటివి డ్రాయింగ్స్, కలరింగ్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ప్లస్ ఆ టైంలో 6:30 కంటే కింద చాలా దోమలు ఉంటాయి కాబట్టి నేను మ్యాక్సిమం కిందకైతే పంపించిన ఆ టైంలో ఇంట్లోనే ఏదైనా బోర్డ్ గేమ్స్ కానివ్వండి ఇట్లాంటి డ్రాయింగ్స్ అయితే వేసుకోమని చెప్తాను. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే వీళ్ళిద్దరూ అయినా. సో అదే చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా టీ తాగలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా జ్యూస్ తాగాం కాబట్టి టీ తాగలేదు. బట్ టీ అనేది ఒక ఎమోషన్ లాగా కదా, తాగాలి అని అనిపిస్తుంది రోజుకి ఒకసారైనా అట్లా. అందుకని చెప్పేసి సో ఇంకా టీ పెట్టుకుందాంలే అని చెప్పేసి టైం 7:15 అవుతుంది. ఆ టైంలో మేము టీ పెట్టుకుంటున్నాము. తనకి ఇంకా కాలేజ్ జరుగుతుంది. అలవాటు అయితే అట్లానే, అలవాటు లేకపోతే ఏం లేదులే, కానీ అలవాటు అయితే అట్లీస్ట్ ఒక 1/2 cup అయినా తాగాలి అని అనిపిస్తుంది కదా. సో అది టీతో కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా పిల్లలైతే నెక్స్ట్ డే సాటర్డే కదా, బట్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఇద్దరికీ ఉన్నాయి, సాయికి కూడా. బట్ ఆన్లైన్ క్లాస్ అంటే ఇంకా మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత హడావిడి ఏం లేదు. సో కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు. ప్లస్ మ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, ఐసీసీ టోర్నమెంట్. సో ఒక పక్కన ఆ మ్యాచ్ చూసుకుంటూ కొంచెం అయితే రిలాక్స్డ్గానే పని చేసుకుంటున్నాను. అందుకే ఆ టైంలో టీ పెట్టుకుంటున్నాను. లేదు అంటే అది మాకు డిన్నర్ టైము. మ్యాక్సిమం 7:30 వరకు అయితే పిల్లలు డిన్నర్ చేసేస్తారు. సో నెక్స్ట్ డే ఆన్లైనే కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పేసి కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాం. దాని తర్వాత అయితే ఇంకా నేను డిన్నర్ వచ్చేసి రాగి దోశ వేస్తున్నాను. సాయి అయితే వాడు ఎలా అంటున్నాడంటే, మార్నింగు కార్బోహైడ్రేట్సే ఇస్తావు ఇడ్లీ దోశ, ఆఫ్టర్నూను రైస్ కార్బోహైడ్రేట్సే, మళ్ళీ ఈవినింగు కార్బోహైడ్రేట్సే, ఇన్ని కార్బోహైడ్రేట్స్ తింటే బాడీకి ఎట్లా, నాకు వద్దు, నాకు బాయిల్డ్ ఎగ్స్ పెట్టమని చెప్పేవాడు. నైట్ ఎగ్స్ అరగవరా, అది 8:30 టైం అవుతుంది, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే నీకు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను బ్రేక్ఫాస్ట్ కంటే. నాకు కాదు, నాకు బాయిల్డ్ ఎగ్సే కావాలి,
దోసకు కూడా నాకు ఈ దోస వద్దు, నాకు వేరే దోస ఏదన్నా వేయమంటే రాగి బ్యాటర్ ఉంది, ఇది రాగి దోస బ్యాటరు. సో నేను ఇంకా రాగి దోస ఒకటి వేసి ఎగ్స్ బాయిల్ చేశానన్నమాట. వాడు భలే చెప్తున్నాడు, ఇన్నిసార్లు కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నావు నువ్వు, బాడీకి ఇంక ఎలా అవుతారు, క్రికెటర్ ఎలా అవుతారు, బాడీ ఎలా హెల్తీగా ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళకి స్కూల్స్లో చెప్తుంటారు వాళ్ళ క్లాసుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ. భలే అనిపించింది, పర్లేదే పిల్లలు కూడా బాగానే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో అందుకే ఇంకా సమన్వి అయితే ఒక బాయిల్డ్ ఎగ్ చాలంది, సాయికి ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్ దోశ వేసేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే ఇంకా టీవీ చూస్తూ డిన్నర్ తినేస్తున్నారు. ఒక పక్కన చూడండి మా ఆయన పాపం ఇంకా మార్నింగ్ నుంచి అదే ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఏదో ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి అనే కానీ పాపం వాళ్ళకున్నంత టెన్షన్స్, ప్రెషరు వాళ్ళకి కూడా చాలా ఉంటుంది. కదలకుండా కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు, రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్లుంటుంది చూసే వాళ్ళకి. సో అంతా ఫైనల్గా అంతా పని అయిపోయిన తర్వాత నా లాస్ట్కి వచ్చేసి ఏంటి అంటే ఓట్స్ ప్రిపేర్ చేసేసుకోవడం, అంటే ఓవర్నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసేసుకొని డస్ట్బిన్ ఏదైతే ఉందో అది బయట పెట్టేసుకొని హ్యాపీగా ఫ్రెష్ అయ్యి వచ్చేయటం అనమాట. సో అదే నేను ఓవర్నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిల్క్లో ఇవన్నీ వేసేసుకొని కొంచెం సీడ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మేము 8-9 మంత్స్ నుంచి నేను మా హస్బెండ్ ఇదే బ్రేక్ఫాస్ట్. సో అది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 9-9:30 అవుతుంది. నేను ఇప్పుడు ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్కెడ్యూల్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం నైటే నేను వీడియో అప్లోడ్ చేసేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అట్లా. సో ఇంకా పిల్లలైతే టీవీయే చూస్తున్నారు, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎడిట్ చేసుకొని. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.